రావు గారు నమస్తే. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం 32వ రోజుకు చేరుకున్న పరిస్థితి. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోకపోతే ఖచ్చితంగా ఇరాన్ను నాశనం చేస్తాం, చమురు క్షేత్రాల మీద ఇన్నాళ్లు దాడి చేసాం, కానీ ఇక మీద విద్యుత్ వ్యవస్థల మీద కూడా దాడి చేస్తాము అంటూ కూడా ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు ఇరాన్కు. అండ్ కర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ భారజల కేంద్రం ధ్వంసమైనట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో యుద్ధం 32వ రోజుకు చేరుకుంది. లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు 32వ రోజుకి యుద్ధం చేరుకోవడం, ఇప్పటికీ కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనేది ఎక్కడ కూడా సుస్పష్టంగా మనకి లభించడంలా. ఇప్పుడు 32వ రోజు గత 24 గంటల్లో వారు యుద్ధ క్షేత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఇటు రెండు వైపులు, ఇటు ఇరాను, అటు ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు ఒకదానికొకటి తీవ్రంగా అటాక్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది. ఈ తీవ్రత అనేది పరాకాష్ఠకి చేరడం కూడా తెలుస్తుంది. ఈ తీవ్రతలో ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా ఇరాన్ని నాశనం చేయడం కనపడుతుంది. దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, అణు పరిశోధనకు సంబంధించిన క్షేత్రాలు, యురేనియం ప్రొడ్యూసింగ్ మైనింగ్ సెంటర్స్ ఒకటి, దాని ఎకానమీకి బ్యాక్ బోన్ అయిన ఆయిల్ అసెట్స్ని, ఆయిల్ పైప్ లైన్స్ని, ఆయిల్ బావుల్ని, ఆయిల్ రిఫైనరీని, గ్యాస్ బావుల్ని నాశనం చేయడం ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పోలిస్తే ఇజ్రాయెల్ ఏంటంటే ఇరాన్ని మొత్తం దాని స్పైన్, దాని బ్యాక్ బోన్ లేకుండా చేసేద్దాం, యుద్ధం ఎప్పుడు ఆపినా ఆగిద్దో లేదో తర్వాత సంగతి అన్నట్టు నెతన్యాహు ఒక రకమైన సైలెంట్ స్ట్రాటజీ అమలుపరచడం అనేది ఈ 32వ రోజు కూడా మనకి కనిపిస్తుంది అనేది మనం సుస్పష్టంగా యుద్ధ క్షేత్రాన్ని పరిశీలిస్తే చెప్పవచ్చు. ఇటు ఇరాన్ ఏంటంటే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క బేసిస్ని పూర్తిగా అటాక్ చేయడం అనేది ఎక్కడా కూడా మానలేదు. అదేవిధంగా ఇరాన్ ఈ యొక్క హైఫా అంటే ఇజ్రాయిల్లోనే అతిపెద్ద పట్టణం, అంటే దాని యొక్క పోర్ట్ సిటీ హైఫాలో ఉన్న అతిపెద్ద చమురు స్టోరేజ్ ట్యాంక్ డిపోని అటాక్ చేయడం అనేది ఈ 32వ రోజులో అతిపెద్ద సంఘటనగా అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే హైఫా అంటే ఇజ్రాయెల్ అనేది 22,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో అతిపెద్ద చమురు స్టోరేజ్ చేసుకున్న ట్యాంక్ని ఇరాన్ యొక్క మిసైల్స్ వెళ్ళి ఢీకొనడం వల్ల, అంటే ఆ మిసైల్ని ఇంటర్సెప్ట్ చేసిన ఆ మిసైల్ యొక్క శకలాలు దాన్ని తగలడం వల్ల ఈ హైఫా ఈ లార్జెస్ట్ డిపో ఆఫ్ ఆయిల్ డిపో అనేది పేలిపోతుంది అనేది ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్ ఆపదలో పడిపోతుంది, అక్కడ కూడా ఆయిల్ కొరత రాబోతుంది. అది కూడా ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి చాలా విపత్కర పరిస్థితుల్లోకి ఇజ్రాయెల్ ఎకానమీ దిగిపోతుంది. అంటే ఏంటి, ఇజ్రాయెల్ అణుక్షేత్రాలని, ఈ ఆయిల్ అసెట్స్ని అటాక్ చేస్తే ఇజ్రాయెల్ కూడా సేఫ్ కాదు అనేది ఇరాన్ని హెచ్చరించడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక గత 24 గంటల్లో ఏంటంటే ఇంత భీకర యుద్ధం సందర్భంలో ఇరాను ఇటు యుఏఈ, బహ్రెయిన్, ఖతారు, సౌదీ అరేబియా, ఒమన్ అన్ని దేశాలను కూడా అన్ని దేశాల మీద కొన్ని డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిసైల్స్ని, వందల కొద్దీ డ్రోన్లు ప్రయోగిస్తూనే ఉందనేది ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ గత 24 గంటల్లో శాంతి చర్చలకు సంబంధించి ఎన్నో సంఘటనలు జరిగినాయి అనమాట. ఒక్క సంఘటన ఏంటంటే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఇక పాకిస్తాన్ ఇటు టర్కీ, ఈజిప్టు, సౌదీ అరేబియా డిప్లొమాట్స్తో మేము ఇస్లామాబాద్లో చర్చిస్తున్నాం, మళ్ళీ ఈ అమెరికా, ఇరాన్ మధ్య కూడా చర్చలకు కొనసాగే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రకటించడం జరిగింది. కానీ వెంటనే దాన్ని ఇరాన్ రిజెక్ట్ చేసేసింది. అసలు మేము పాకిస్తాన్ తద్వారా ఎటువంటి పీస్ డిస్కషన్లో కూడా ఇరాన్ పార్టిసిపేట్ చేయడం లేదు అని ఇరాన్ ప్రకటించింది. అంటే ఏంటి, పాక్ మీడియేటింగ్ రోల్ని ఇరాన్ తిరస్కరించినట్టే అయిపోయింది. ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చెప్తుందంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరిక ఇచ్చారు ఇరాన్కి. ఏమని, మీరు పీస్ డీల్ అర్జెంటుగా కుదుర్చుకోండి, అదర్వైజు చాలా తీవ్రమైన అటాక్ నేను ఇరాన్ మీద చేస్తాను. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు అంటే పవర్ ప్లాంట్స్ మీద, మీ ఎనర్జీ రీసోర్సెస్, ఎనర్జీ స్టోరేజ్ ట్యాంక్స్, ఎనర్జీ రిఫైనరీస్, గ్యాస్ బౌబుల్ని మొత్తం సర్వనాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి తీవ్రమైన హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అంటే పీస్ డీల్ ఎందుకు కుదుర్చుకోమని ప్రెజర్ చేస్తున్నాడంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు స్వదేశంలో మొత్తం 50 రాష్ట్రాల్లో 3,000 ప్లేసుల్లో నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్ చేయడానికి అతిపెద్ద కారణం ఇరాన్ మీద యుద్ధం వాళ్ళకి నచ్చడం లేదు. ఎందుకంటే అమెరికాలో ప్రైస్ రైజు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ధరలు పెరిగిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, అమెరికాకి చెడ్డ పేరు రావడం అమెరికన్స్కి ఈరోజు ఇష్టం లేదు.
కాబట్టి అమెరికా ప్రజలు ఒత్తిడి తేవడం వల్ల ఇరాన్ యుద్ధంలోంచి బయటపడాలని ట్రంప్ ట్రై చేస్తున్నాడు. అదే విధంగా అదే ఈయన యొక్క భాషలో కనపడింది. ఇరాన్ ఆయన హెచ్చరిక ఏంటంటే అర్జెంటుగా డీల్ కుదుర్చుకోండి, పీస్ డీల్ నేను చెప్పినట్టు, లేదా సర్వనాశనం అంటున్నాడు. ఇరాన్ ఏమంటుందంటే నువ్వు 15 పాయింట్ ప్రపోజల్ పీస్ డీల్ అనేది మాకు కుదరదు, మేము రాము, ఎందుకంటే నువ్వు చర్చల మాటున కవరింగ్ ది మీరు ఈ కవరప్ చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు అంటే మళ్ళీ దీన్ని మా మీద అటాక్ చేయడానికి ఇప్పుడు దాకా ఉపయోగించుకుని నిన్ను నమ్మేది లేదు, మాకు యుద్ధమే కావాలి, నీకు ఇష్టం వచ్చినట్టు కోరుకో, కావాలంటే మేము ప్రతిపాదించిన 5 పీస్ ప్రపోజల్ నువ్వు ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుంది అన్నట్టు మాట్లాడింది. అంటే ఏంటంటే ఇరాన్ అమెరికాతో పీస్ డీల్ కుదుర్చుకోవడానికి ఇప్పుడు సంసిద్ధంగా లేదు. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఇరాన్ నమ్మడం లేదనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. కానీ అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఇరానియన్ స్పీకరు బాగేర్ క్వలీబత్ ద్వారా నేను చర్చిస్తున్నాను అనుకుంటూ అమెరికా పలకడం వల్ల ఇక్కడ ఇరాన్ దాన్ని రిజెక్ట్ చేయడం అంటే పీస్ డిస్కషన్ కొనసాగడం లేదు అనేది చెప్పొచ్చు ప్రత్యక్షంగా. కానీ పరోక్షంగా మాత్రం నాకు తెలిసినంత వరకు డిస్కషన్స్ అనేది గోయింగ్ ఆన్, అంటే అది జరుగుతూనే ఉన్నాయి, కానీ హై లెవెల్ అఫీషియల్స్ మధ్య కాదు. ఒక పక్కన తీవ్రమైన యుద్ధం, మరో పక్క పీస్ డిస్కషన్సే. కానీ అమెరికా ఇరాన్ మధ్య ఎక్కడా కూడా సయోధ్య కుదురుతున్నట్టు ఏ మాత్రం కూడా అక్కడ కనపడడం లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క యుద్ధ వ్యూహాన్ని అక్కడ పరిశీలించినట్లయితే అక్కడ మెరైన్స్ ట్రిపోలి నౌక అక్కడ చేరుకోవడం, యాంఫీబియస్ షిప్, ఇంకొక ల్యాండింగ్ డాక్ అని ఇంకొక షిప్ అక్కడ చేరుకోవడం, ఇంకో 7,000 మంది అదనంగా మెరైన్స్ అక్కడ మోహరించడం జరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 50,000 మంది అమెరికన్ ఫోర్సెస్ ఉన్నారు. కాబట్టి ఈ 60,000 సుమారు ఫోర్సెస్తో ఇటు యొక్క అది ఏం చెప్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మేము కర్గ్ ఐలాండ్ ఒకటి, కెష్మ్ ఐలాండ్ ఒకటి, ముండ్ అంటే ఒక ఆల్మోస్ట్ 400 ద్వీపాలు ఇరాన్ కంట్రోల్లో ఉంటాయి పర్షియన్ గల్ఫ్లో. అందులో ప్రధానంగా 7-8 దీవుల్ని మేము ఆక్యుపై చేసుకుంటాం. ఈ కర్గ్ ఐలాండ్ని ఆక్యుపై చేసుకోవడానికి మాకు ఎక్కువ టైం పట్టదు, చాలా సులభంగా చేసుకుంటున్నాం. తర్వాత ఇరాన్ ప్రతిఘటించే శక్తి లేదు, ఆత్మరక్షించుకునే పరిస్థితి లేదని అమెరికా చెప్తుంది. కానీ ఇది ఎంతవరకే నిజమంటే ఇరాన్ తన ప్రతిఘటన శక్తిని చూసినట్లయితే ఇరాన్ దగ్గర ఇంకా మిసైల్స్ అలాగే ఉన్నాయి, క్షిపణులు అలాగే ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని రిపోర్ట్లు గత 24 గంటల 32వ రోజు మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇరాన్ దగ్గర ఇంకా వేల కొలది బాలిస్టిక్ మిసైల్ క్షేమంగా అండర్ గ్రౌండ్ నేల మాళిగల్లో గ్రెనేట్ శిలల కింద సుస్పష్టంగా చక్కగా ప్రొటెక్ట్ చేయబడి ఉన్నాయి అని తెలుస్తుంది. ఇంకా ఒక 50,000 వరకు డ్రోన్లు ఉన్నాయనేది కొన్ని రిపోర్ట్లు మనకు చెప్తుంది. అంటే ఏంటి, దీర్ఘకాలిక యుద్ధానికి ఇరాన్ సంసిద్ధం అవుతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు 32వ రోజు యుద్ధంలో చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మీరు పీస్ డీల్ కుదుర్చుకోండి లేకపోతే నాశనం చేస్తా అంటూ ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నాడు. కానీ ఇరాన్ మాట చూస్తే ఎలా ఉందంటే ఇరాన్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా, అంటే ఈ యుద్ధంలో నేను ఇంకా గెలుస్తాను, దీర్ఘకాలిక యుద్ధం వెళ్తుంది, అటు అమెరికా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలు నా యుద్ధాన్ని తట్టుకునేటట్టు లేవనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇరాన్ మాటల్లో సుస్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే శాంతి నాకు వద్దని సుస్పష్టంగా ఇరాన్ ప్రకటిస్తుంది. కానీ అమెరికా ఏంటంటే శాంతి కుదుర్చుకుంటేనే యుద్ధం ఆగిద్ది లేకపోతే కుదరదు అన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక పక్కన ప్రిపేర్ అవుతూనే ఇది తెలుస్తుంది. అంటే ఏం జరుగుతుంది అంటే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిట్ ప్లాన్ ఆలోచిస్తున్నాడు. ఇరాన్ మీద ఒత్తిడి తెచ్చి ఏదో విధంగా పీస్ డీల్కి ఒత్తిడి తేవాలి అనే సందర్భంలోనే ఇక్కడ మెరైన్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసినంతవరకే అమెరికా ఇప్పుడున్న ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని అమెరికాలో అక్కడ అమెరికా ప్రజల యొక్క ప్రదర్శనలు, నో కింగ్స్ ప్రొటెస్ట్లు, తర్వాత ట్రంప్ మీద ఒత్తిడి, అమెరికాకి వేరే దేశాలు సపోర్ట్ చేయకపోవడం, గల్ఫ్ దేశాలు కూడా విలవిలలాడడం, తర్వాత రష్యా వెనకాల చైనా, ఇరాన్ వెనకాల రష్యా చైనాలు సపోర్ట్ ఇవ్వడం, ఇంటెలిజెన్స్, మిసైల్, డ్రోన్ టెక్నాలజీ ఇవ్వడం, దౌత్యపరమైన సపోర్ట్ ఉండడం, ఇరాన్లో ఒక రకమైన ఐక్యత, తర్వాత ఇరానియన్లు ఎంతమంది లీడర్స్ చనిపోయినా కానీ అది యుద్ధానికి షాడో లీడర్షిప్ను ఉపయోగించుకుని యుద్ధం చేస్తూనే ఉండడం వల్ల ప్రస్తుతం 32వ రోజు నాటికి ఎలా ఉందంటే ఇరాను ప్రతిఘటించే శక్తిని, దీర్ఘకాలికంగా యుద్ధాన్ని తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటే అమెరికా ఏంటంటే సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఉన్న దానికి అంత శక్తి ఉన్న యుద్ధంలో నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ అనేది గ్లోబల్ ఎకానమీని షేక్ చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు కూడా అమెరికన్ కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్నే ఆలోచిస్తుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తేనే అమెరికా ఒత్తిడికి పడిపోతుంది అన్నట్టు ఇక్కడ 32వ రోజు గత 24 గంటల్లో చూస్తే మనకు కనపడుతుంది అనమాట. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అరాక్ అనే భారజల కర్మ అంటే హెవీ వాటర్ రియాక్టర్ని బద్దలు చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అక్కడ ఎటువంటి రేడియేషన్ రిలీజ్ అవ్వలేదని అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఇరాన్లో ఉన్న
అణుక్షేత్రాలు ఫోర్డో, నాటాంజ్, బుషేహారు, ఇరాక్ వీటిని మాత్రం ఇజ్రాయెల్ కంటిన్యూస్గా అటాక్ చేస్తుంది. కానీ ఒకవేళ ఇది కోరు అంటే అణు రియాక్టర్ల పవర్ ప్లాంట్లో కోర్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఇంధనం ఉంటుంది, ఇది రేడియో ధార్మికత ఇంధనం. అది దాన్ని పేలకుండానే మొత్తం నాశనం చేస్తుంది. అది పేలితే మాత్రం అది అణువస్త్ర పరీక్ష చేసినట్టే ఇక్కడ కనపడుతుంది. కానీ ఈ క్షణంలో ఈ 32వ రోజు గత 24 గంటల్లో అతిపెద్ద సంఘటన ఏంటంటే ఇరానియన్ పార్లమెంట్ మసీద్ ఏం చేస్తుందంటే మాజిద్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎన్పిటి నుంచి బయటికి రావాలి అని ఆలోచిస్తున్నట్టు ఎక్కడికక్కడ ఇంటర్నేషనల్ మనకి రిపోర్ట్లు వచ్చినాయి. ఒకవేళ ఎన్పిటి నుంచి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి ఇరాన్ బయటకు వచ్చిందని ప్రకటించితే మాత్రం అది అమెరికాకి, ఇజ్రాయెల్కి ఘోరమైన ఓటమి. ఎందుకంటే అణ్వస్త్ర పరీక్ష ఇంకా సిద్ధమైపోయినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ చాలా మనకి ఎక్స్పర్టైజ్ ఒపీనియన్స్, వేరియస్ పబ్లికేషన్స్, అక్కడ ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్ మనం గమనిస్తే అమెరికా ఎంతసేపు ఈ 450 కిలోల యురేనియం మీద మాత్రమే దృష్టి పెట్టి హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడానికి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయడం లేదని తెలుస్తుంది. ఈ ప్రయత్నాలు ఏంటంటే ఇరాన్ మీద ఒత్తిడి పెంచడానికి మాత్రమే, కానీ వేరేది కాదని మనకు తెలుస్తుంది. కానీ ఈ క్షణంలో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే అమెరికా ఇటు ఇరాన్ అనేవి శాంతి చర్చలకు వెళ్ళగలిగిన మధ్యలో ఇజ్రాయెల్ మాత్రం దాన్ని చెడగొట్టి ఇంకా ఇరాన్ నాశనం అవ్వాలనే కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు శాంతి అక్కడ కుదిరే అవకాశం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ మీడియేటింగ్ రోల్ అనేది నిష్ఫలం అయిపోయిందంటూ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ టర్కీ, ఈజిప్టు, తర్వాత సౌదీ అరేబియా ప్రతినిధులు పాకిస్తాన్, ఇస్లామాబాద్ వదిలి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, పాకిస్తాన్ దౌత్యం పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పుడు దౌత్యం ఉంటే ఇటు భారతదేశం, రష్యాలు మాత్రమే ఈ దౌత్యం చేయగలగల శక్తిని కలిగి ఉన్నాయన్నమాట. ఎంజీరావు గారు, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి